క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓ పిల్లాడికి యాక్సిడెంట్ జరిగింది. ఆసుపత్రిలో జాయిన్ చేశారు. చావు బతుకుల మధ్య ఉన్నాడు. తండ్రి పుట్టెడు దుఃఖంతో డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. డాక్టర్ గారి జాడ ఎంతకీ లేదు. కోపం వచ్చేస్తుంది. సహనం కోల్పోయాడు, ఓర్పు కోల్పోయాడు. అదిగో అప్పుడు డాక్టర్ గారు హడావడిగా వచ్చాడు. వచ్చి రావడంతో ఆ డాక్టర్ని చూసి పిల్లాడి తండ్రి అంటున్నాడు, ఇదిగో మీరు డాక్టర్లా రాక్షసులా? నేను మా పిల్లాడిని తీసుకొచ్చి గంట అయింది, ఇంతవరకు అతి గతి లేదు అని ఏదో చెప్పబోతుంటే, కోపంతో ఏదో చెప్పబోతుంటే ఐఎమ్ సారీ అని చెప్పి తిన్నగా ఐసీయూలోకి వెళ్ళాడు. పరిస్థితిని చూశాడు. వెంటనే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమన్నాడు. ఏర్పాట్లు చేశారు. 1 గంట 2 గంటల సేపు ఎంతో శ్రమించి మొత్తం మీద బయటకు వచ్చి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వెంటనే ఉన్నటువంటి ఆ నర్సుతో కొన్ని మందుల సీట్లు రాసిచ్చి వెళ్తూ అన్నాడు, మీ అబ్బాయికి ఏం పర్వాలేదండి, అంతా బాగుంది, త్వరలోనే కోలుకుంటాడు అని చెప్తూ వెళ్తున్నటువంటి ఆ డాక్టర్తో ఈ తండ్రి ఏదో చెప్పబోయాడు. అది వినబడినట్టుగా వినకుండానే అతను గబగబా వెళ్ళిపోయాడు. ఈ పిల్లాడి తండ్రికి మళ్ళీ కోపం వచ్చింది. చూసారా, డబ్బు యావా, వరుసగా ఆపరేషన్లు చేసేసి డబ్బులు సంపాదించేసుకోవాలి, డబ్బు పిచ్చి, కోట్లు గడించేయాలి అని ఇలా పిల్లాడి తల్లిదండ్రులు ఎంత ఆతృతతో ఉన్నారో ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఏమమ్మా నర్సు, ఈయన అసలు డాక్టరేనా? అతనికి హృదయం ఉందా? చిచి, ఇలాంటి వాళ్ళ వల్లనే ఇదిగో సగానికి సగం జనం చచ్చిపోతున్నారు, వైద్య వృత్తికి కళంకం అని హృదయంలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖం, కోపం అంతా వెళ్ళగక్కేశాడు. అప్పుడు ఆ నర్స్ అంటుంది, ఎవరు చేస్తే మీకెందుకండి, మీ అబ్బాయి బాగానే ఉన్నాడు కదా. డాక్టర్ గారు వాళ్ళ అబ్బాయి చనిపోయి 24 గంటలు కూడా అవ్వలేదు. యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ శరీరం, ఆ బాడీ ఇంకా రాలేదు, ఇంకా కళ్ళారా చూసుకోలేదు. ఆపరేషన్, మీ అబ్బాయికి ఆపరేషన్ చేస్తున్నంతసేపు వాళ్ళ అబ్బాయినే అతనిలో చూసుకుంటూ కన్నీరు కారుస్తూ ఆపరేషన్ చేశారు. ఇలాగా ఏడ్చేస్తుంది, చెప్తూ ఏడుస్తుంది. అప్పుడు పిల్లాడి తండ్రికి నోటు మాట రాలేదు, మనసులోనే రోధించాడు. ఇంతకీ ఈ డాక్టర్ గారు ఎవరో కాదు, వెస్ట్ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి డాక్టర్ బిసి రాయ్ అని చెప్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు ఎలాంటి వారో వారి మానసిక స్థితి ఏమిటో తెలుసుకోకుండా మనం ఎన్నోసార్లు వారి మీద తీర్పులు తీర్చేసాం. చెడ్డవాడు, వీడి మనసు లేదు, క్రూరుడు, గుండె లేని మనిషి, కసాయివాడు, ఇలాంటి మాటలు మనము చెప్తూ తీర్పులు ఇచ్చేస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, నరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు. ఈరోజు మనం విన్నాం సువార్త పట్టణం, ఫాదర్ గారు చదివారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం వాక్యాలు, 7వ అధ్యాయం 1 నుంచి 5. నరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడదు. మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీకు కూడా కొలవబడుతుంది. మీరు మంచితనం అనేటువంటి కొలతతో, ప్రేమ కరుణ అనేటువంటి కొలతతో కొలిస్తే మీకు కూడా ప్రేమ కరుణ తిరిగి వస్తాయి. మీరు క్రూరత్వం, అసహనం, కోపం,
ఇటువంటి భావాలతో అవతల వ్యక్తిని చూస్తే మనకు తిరిగి అయ్యే వస్తాయి. ప్రియమైన సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు, నీ కంటిలో దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు, మనందరం చేస్తున్నాం ఈరోజు. ఏ లోపం ఉంది, ఏ తప్పు ఉంది, అది భూతత్వంలో చూసి ప్రపంచానికి అంతటికి చూపించే ప్రయత్నం. అతడు చెడ్డవాడు, పనికిరానివాడు, వేస్ట్ ఫెలో. కానీ అదే వ్యక్తిలో మంచి ఉంది. ఆ మంచిని మనం మర్చిపోతాం, దానిని హైలైట్ చేయం. ఆ వ్యక్తి అంటే మనకి ఇష్టం లేదనుకోండి, అతనిలో ఉన్నటువంటి ఏ చిన్న లోపాన్నో పెద్దది చేసి ఇదిగో ఇతను చెడ్డవాడని నిర్ణయం చేసేసి తీర్పులు తీర్చేస్తాం. వి మేక్ వాల్యూ జడ్జ్మెంట్స్, ఈజ్ బ్యాడ్, ఈజ్ గుడ్. ప్రభు చెప్తున్నాడు, ముందు నీ కంటిలోని దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయడానికి నీ చూపు స్పష్టంగా ఉంటుంది. అవును, మనం అందరం కూడా గురువింద గింజలం. గురువింద గింజ ఎలా ఉంటుందో తెలుసా? చూసారు ఎప్పుడైనా గురువింద గింజని? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది? ఎర్రగా ఉంటుంది కదా. కిందని నల్లని మచ్చ, దానికి కనిపించదు కింద నల్లని మచ్చ. నేను ఎర్రగా బుర్రగా ఉన్నాను అనుకుంటుంది. అలాగే మనం కూడా నేను చాలా ఎర్రగా ఉన్నాను, అందంగా ఉన్నాను, నేను గొప్పవాడిని, నేను నాకు ఆ టాలెంట్స్ ఉన్నాయి, ఈ టాలెంట్స్ ఉన్నాయి, నేను మిస్టర్ పర్ఫెక్ట్, మిస్ పర్ఫెక్ట్ అని మురిసిపోతూ ఉంటాం. కానీ మనకు కనిపించని లోపాలు, మచ్చలు అందరూ చూస్తున్నారు. ఆ విషయం మనకు తెలియదు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, నీలో ఉన్నటువంటి నీ చూపు స్పష్టంగా ఉండాలి. అంటే నీలో ఉన్న నలుసుని, ఇతరుల నలుసులు తీయాలని ప్రయత్నం చేశాడు. నీలో దూలాలు ఉన్నాయి, ముందు బయటికి లాగు, బయటికి లాగు. ఏం దూలం ఉంది ఈరోజు నీ జీవితంలో, నీ చూపులో? నీ దృష్టి మారితే ఈ సృష్టి మారుతుంది అంటాడు శ్రీశ్రీ అనేటువంటి కవి, రచయిత. నీ దృష్టి మారితే ఈ సృష్టి మారుతుంది. పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా ఏ రంగులో కనపడుతుందట? పచ్చగా కనపడుతుంది. ఆ పచ్చదనం ఎక్కడుంది? అక్కడుందా? ఎక్కడుంది? నువ్వు చూసే చూపు ఎలా ఉంది? మంచితనం మనసు నిండా ఉంటే నీకు మంచి కనపడుతుంది. యూ విల్ సీ వాట్ యు వాంట్ టు సీ. నీవు ఏం చూడాలనుకున్నావో అదే అక్కడ కనపడుతుంది. నీలో మంచి ఉంటే మంచి చూడాలని, మంచి చెయ్యాలని, మంచిని మెచ్చుకోవాలనేటువంటి ఆ ఆలోచనలతో నువ్వు అటువంటి వైఖరితో నువ్వు ఉంటే నీకు ఇతరులో మంచే కనబడుతుంది, సౌందర్యమే కనబడుతుంది, అంతేగాని వైకల్యాలు కనబడవు. విల్ సీ బ్యూటీ ఇన్ అదర్స్, నాట్ అగ్లీనెస్. కొన్నిసార్లు ప్రియమైన సహోదరులారా, సందర్భాలు, పరిస్థితులని బట్టి మనం నిర్ణయాలు తీసేస్తూ ఉంటాం. సర్కమ్స్టాన్సెస్, ఆ పరిస్థితిని బట్టి వీడు ఎలాంటివాడు, వీడు ఎలాంటివాడు అని అనుకుంటూ ఉంటాం. ఆ పరిస్థితి అర్థమైతే అప్పుడు మనకు అర్థమవుతుంది, అయ్యో నేను తొందరపడ్డానే అని. అదిగో ఆ తండ్రిలాగా. ఒకసారి ఒక రైలు ప్రయాణం, చాలామంది వెళ్తున్నారు, కాస్త చీకటి పడుతుంది. ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఆ కంపార్ట్మెంట్ అంతా అటు ఇటు అటు ఇటు తిరిగి కేరింతలు కొడుతూ, దొర్లుతూ, కేకలేస్తూ, అరుస్తూ, నవ్వుకుంటూ, కిలకిలగా నవ్వుకుంటూ అలాగా అల్లరి చేస్తున్నారు. వాళ్ళ తండ్రి ఆ కిటికీలోని చూస్తూ అప్పుడప్పుడు ఈ పిల్లల కేసు చూస్తూ చిరునవ్వు నవ్వుతున్నాడు. ఈ పిల్లలు ఎలాంటి అల్లరి చేస్తున్నారు అంటే, పేపర్ ఎవరైనా చదువుతున్నారు అనుకోండి, ఆ పేపర్ లాగేసుకోవడం, పరిగెత్తుకొని పారిపోవడం,
కొంతమంది పై బెర్త్లో పడుకున్న వాళ్ళు ఉంటారు కదా, నిద్రపోయే వాళ్ళకి జడ కిందకు వస్తుంది కదా, కింద అది పట్టుకొని ఇలా ఏలపడడం, ఇలాంటి అల్లరి చేసేస్తున్నారు. చీకటి పడుతుంది, నిద్రపోయే సమయం, ఏదో డిస్టర్బెన్సు. ఒకడు ధైర్యం చేసి వచ్చాడు. అతను వెనకాతలు పరిగెత్తుంటే వాళ్ళ పిల్లలు పరిగెత్తి వాళ్ళ నాన్న ఒళ్ళో అలాగా పట్టుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళారనమాట. ఏ బాబు, మీ పిల్లలా? కోతి పిల్లలకి అన్నావాయా నువ్వు? ఏ మంచి మర్యాద నేర్పించలేదా? సంస్కారం నేర్పించలేదా అని రుసరుసలాడుతూ ఇంకా ఏదో చెప్పబోతుంటే, క్షమించండి, ఐఎమ్ సారీ సార్. వాళ్ళ తల్లి అంటే మా ఆవిడ, తన భార్య, వాళ్ళ అమ్మకు బాగోలేదని చూడ్డానికి వెళ్ళింది నిన్న. ఆ దారిలో యాక్సిడెంట్ అయ్యి ఆమె చనిపోయింది. ఆ పిల్లలకి ఎలా చెప్పాలా అని నాకు మనసు, ఎలా చెప్పాలని అర్థం కావడం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలాగా తెలుస్తుంది, వాళ్ళు ఎప్పుడూ ఎలాగో ఏడుస్తారు. ఈ కాసేపైనా కాస్త ఆ సంతోషంగా ఉండేలాగా నేనేం అనలేదండి, క్షమించండి, సారీ, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను. ఈ విషయం భోగిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది క్షణాల్లో. అయ్యో పాపం, అనాథ పిల్లలు అయిపోయారు, అమ్మను కోల్పోయారు, అనాథ పిల్లలు అయిపోయారని ఒకరొకరు ముద్దు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో స్వీట్స్, బిస్కెట్లు అలాంటి తినండి అని చెప్పడం మొదలెట్టారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే తండ్రి, అదే పిల్లలు, అదే అల్లరి. ఈ మనుషులందరూ వాళ్ళే, కొత్త వాళ్ళేం కాదు. విషయం అర్థమైన తర్వాత వాళ్ళ మనస్తత్వం మారిపోయింది, వాళ్ళ వైఖరి మారిపోయింది. అయ్యో మనం తప్పుడు తీర్పు తీర్చాము, అల్లరి పిల్లలు, సంస్కారం లేకుండా పెంచారు వీళ్ళ తల్లిదండ్రులు అని ఇంతవరకు అనుకున్నాం. కానీ కాదు, మనసు మారిపోయింది. ప్రేమతో వారిని చూడడం ప్రారంభించారు. దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్. మన దృష్టి మారితే ఈ సృష్టి మారుతుంది. ప్రియమైన సహోదరులారా, మరి మనం తీర్పులు ఇస్తూ ఉంటాం. ఈ తీర్పుల గురించి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలను మనం గుర్తు చేసుకుందాం. 1 సాముయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాము. మనం బయటకు కనిపించే ప్రవర్తనను బట్టి వ్యక్తులను, వారి మనస్తత్వాలను అంచనా వేసేస్తూ ఉంటాం, ఓ నిర్ణయానికి వచ్చేస్తాం. కానీ దేవుడు, మనిషి మనుషుల్నే ఎరుగుతాడు, కానీ దేవుడు మన మనస్సులను కూడా ఎరిగి ఉంటాడు. మన హృదయాలను అవలోకిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. దేవుడే అసలైనటువంటి తీర్పరి, మనం కాదు. దావీదుని ఎన్నిక చూడండి, అభిషేకంలో 50 పలుకులు ఈ విధంగా పలుకుతున్నాడు ఆ మాటలు. ఇదిగో నేను మనుషులు చూస్తున్నట్లుగా చూడను, నేను వారి హృదయాలను చూస్తాను అంటున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనంలో, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనంలో భక్తుడు ఈ విధంగా ప్రవక్త చెప్తున్నాడు, ప్రభు నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి, నరుల హృదయమును మనస్సును పరిశీలించువాడవు. దేవుడు మనుషుల యొక్క మనస్సులను చూస్తాడు, పై ముఖాన్ని, రంగుని, అందాన్ని చూడడు, అంతరంగాన్ని చూస్తాడు, మనస్సులను చూస్తాడు. మనస్సులను ఎరిగిన దేవుడు మన దేవుడు. ఈ విధంగా అతడు న్యాయం కోసం, సాయం కోసము ఇర్మియా 50కి మొరపెట్టుకుంటున్నాడు. అలాగే మరొక వాక్యము యోహాను 7:24. అక్కడ ప్రభు చెప్తున్నాడు యూదులతో, మీరు పైకి కనిపించు వానిని బట్టిగాక న్యాయసమ్మతమైన తీర్పు చేయండి. బయటికి కంటికి కనిపించేని బట్టి మనం తీర్పులు తీర్చడం కాదు, న్యాయసమ్మతంగా ఉందో లేదో నీ తీర్పు గురించి నేను ఆలోచించు అంటున్నాడు. అదే ప్రభు చెప్తున్నాడు, మీరు కేవలం మానవ స్వభావమును అనుసరించి తీర్పులు తీరుస్తున్నారు.
యోహాను 8:15లో పరిశీలన నిలదీస్తున్నాడు ప్రభు. ప్రియమైన సహోదరులారా, ఇంటెన్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యాక్షన్స్. ఒక పని ఎందుకు చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? మనకు పనే కనపడుతుంది, పని వెనుకున్నటువంటి ఉద్దేశం మనకు కనిపించదు. ఎందుకురా సాయం చేస్తున్నాడు, ఇంత నమస్కారం పెట్టేస్తున్నాడు, కనిపించిన వాళ్ళ నమస్కారం పెట్టేస్తున్నాడు అంటే వాడికి ఏదో అవసరం ఉంది, మనతో పని ఉంది, అది మనకు అర్థం కాదు. ఎందుకంటే మాట్లాడితే వచ్చినప్పుడల్లా ఏదో పండ్లు, ఏదో పొట్లం, స్వీట్ ప్యాకెట్ ఏదో పట్టుకొస్తున్నాడు వీడు. ఏదో ఉద్దేశం ఉంది, ఏదో కావాలి మన దగ్గర నుంచి. కాబట్టి మనల్ని ప్రసన్నం చేసుకోవడానికి, మనల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పనులు కాదు, పనులు వెనుకున్నటువంటి ఉద్దేశాలు చాలా ముఖ్యం. ఆ ఉద్దేశాలను ప్రభువు చూస్తాడు. ప్రియ సహోదరులారా, కోర్టులో జడ్జి గారు తీర్పులు ఇస్తూ ఉంటారు. విచిత్రం ఏంటంటే సాక్ష్యాలు ఉంటేనే అది జరిగినట్టు, సాక్ష్యాలు ఉంటేనే అది వాస్తవం, లేకపోతే లేదు. సాక్ష్యం లేకపోతే తప్పు జరిగినా సరే వాళ్ళు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేస్తారు, మచ్చలైన మనుషుల్లాగా తప్పించుకుంటారు. కొన్ని కేసుల్లో మనకు తెలుసు అవినీతి జరిగింది, అన్యాయం జరిగింది మనకు తెలుసు, కానీ సాక్ష్యాలు లేవు కాబట్టి చాలా క్లీన్ చిట్ ఇచ్చి పంపించేస్తారు. కొన్నిసార్లు అన్యాయం జరిగిందని తెలిసినా సాక్ష్యాలు లేకపోవడం వలన ఏం చేయలేదు. రాత్రికి రాత్రి కొన్నిసార్లు జరిగింది జరగనట్టుగా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అంతా బాగానే జరిగింది, శిక్ష పడవలసినటువంటి వాళ్ళు తప్పించుకుంటారు, అన్యాయమైనట్టు అయిపోయినటువంటి వాళ్ళు అమాయకులు బలైపోతూ ఉంటారు. మనందరూ తెలుసు, నందిని పందిని, పందిని నందిని చేసేటువంటి న్యాయవాదులు, న్యాయవ్యాధులు కాదు, న్యాయవ్యాధులు అనుకుంటుంది. కొన్నిసార్లు అంటూ ఉంటారు, ఇటువంటి తప్పుడు పద్ధతిలో వాదించే వాళ్ళని ఏమంటారంటే లాయర్స్ ఆర్ ద ప్రొఫెషనల్ లయర్స్ అంటారు. లాయర్స్ ఆర్ ద ప్రొఫెషనల్ లయర్స్ అంట. అందరికీ కాదు, తప్పుడు మార్గంలో వాదించే వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ మాట. నీతిని నిలబెట్టే వాళ్ళు, న్యాయ తీర్పును తీర్చేటప్పుడు నీతిని నిలబెట్టేవాళ్ళు. అందుకని న్యాయ దేవతకు కళ్ళు చూసారు. ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళారా? కోర్టుకు మరి వెళ్ళి ఉండకపోవచ్చులేండి, సినిమాల్లో చూస్తుంటాం కదా. ఒక మేడం గారు నిలబడి ఉంటారు ఏదో పట్టుకొని, ఏంటి త్రాసు తక్కెడ ఇలా పట్టుకొని ఉంటుంది, తెల్ల బొమ్మ ఉంటుంది, దానికి త్రాసు ఇలా పట్టుకుని చేతిలోను, కళ్ళకి నల్లగా నల్ల రిబ్బన్ లాంటిది కట్టేస్తారు. ఏంటి దాని ఉద్దేశం, దాని యొక్క అర్థం ఏంటి? చట్టానికి కళ్ళు లేవు, గుడిది అనా? చూసి తీర్పు ఇవ్వడం కాదు, నిష్పక్షపాతంగా తీర్పు ఇస్తున్నాము. ఇక్కడ మావాడా పైవాడా, ధనవంతుడా పేదవాడా అని చూసి కాదు, మేము విని సత్యం ఏదో విని ఆ తీర్పులు సాక్ష్యాల ప్రకారంగా ఇక్కడ నిష్పక్షపాతంగా తీర్పులు ఇవ్వడం జరుగుతుంది అని దీని అర్థం అంట. ప్రియమైన సహోదరులారా, యేసులో ఏ దోషం లేదని తెలిసి కూడా పిలాతు అన్యాయంగా తీర్పు తీర్చాడు, మరణశిక్షకు యేసుని విధించాడు. తప్పులెన్నువారు తండోపతండంబు. తండోపతండం అంటే వేల కొలుసుకుంటారు. ఇంకా తన తప్పులు మాత్రం ఎరుగరు, తన తప్పులు తెలియదు వాళ్ళకి. ఇతరులందరి తప్పులు కూడా తెలుసుకుంటారనమాట, అదే ప్రయత్నంలో ఉంటారు. వెంటనే మన చేతుల్లోనికి రాళ్ళు వచ్చేస్తాయి. నువ్వు తప్పు చేసావు, నేను శిక్షించాలి, న్యాయాన్ని నిలబెట్టాలి, అది నా బాధ్యత అన్నట్టుగా వి బికమ్ వాట్? గార్డియన్స్ ఆఫ్ లా అండ్ జస్టిస్. నీతి ధర్మాన్ని నేను నిలబెట్టవలసినటువంటి బాధ్యత వచ్చేస్తుంది మనకు తెలియకుండానే. అదిగో
ధర్మ సంరక్షకులం అయిపోతూ ఉంటాం. మాటలతో అవకాశం లేకపోతే మనసులోనే రాళ్లతో కొట్టేస్తుంటాం, నిందించి ఖండించేస్తూ ఉంటాం. వ్యభిచారంలో ఒక స్త్రీ పట్టుబడింది. వ్యభిచారంలో మరి పూర్వ సాంప్రదాయం ప్రకారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా ఇదిగో వ్యభిచారములో పట్టుబడినటువంటి వారు మరణశిక్షకు పాత్రులు, రాళ్ళతో కూడా చంపేయాలి. ఒక స్త్రీ దొరికిపోయింది. మరి పురుషుడేడి? వ్యభిచారం అనేటువంటి పాపం ఒంటరిగా చేసే పాపం కాదే. స్త్రీ పురుషులు ఇద్దరు కలిస్తేనే అటువంటి పాపం చేయడానికి అవుతుంది. మరి పురుషుడు ఏమైపోయాడు? తప్పించుకు పారిపోయాడు. స్త్రీ దొరికిపోయింది. దొరికిన వాళ్ళని మాత్రం దండించేస్తాం. దొరికితే దొంగ, దొరకకపోతే ఎవరు? దొర. దొరికిపోయింది కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి, శిక్షించాలి, ఇది మా బాధ్యత, ధర్మాన్ని నిలబెట్టాలి అని రాళ్ళు పట్టుకొని తీసుకెళ్తున్నారు. బహిరంగంగా మంచి జంక్షన్కి, కోడలికి తీసుకువెళ్తున్నారు. అక్కడ యేసుని చూశారు, యేసు దగ్గర తీసుకెళ్ళారు. ఎందుకు? యేసుని కూడా ఇరకాటంలో పెట్టి అతన్ని ఎలాగోలాగా జైల్లో పెట్టేయడానికి. ఆ బోధకుడా, ఈమె వ్యభిచారంలో పట్టుబడింది, ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో కూడా చంపేయాలి, నువ్వేమంటావు? ఏమంటాడు? అయ్యో ఏదో పాపం తెలియక చేసింది, వదిలేయండి అంటే నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఇతడు శిక్షార్హుడు అని అలా చెప్పడానికి, నేరం మోపడానికి. లేదు ధర్మశాస్త్రం ప్రకారంగా ఆమె చావవలసిందే అని అంటే, ఏమైనా నువ్వు ఎంతో దేవుడు కరుణామయుడు, నువ్వు దైవాంశ సంబుద్ధుడు, దైవకుమారుడు అంటున్నావు, దేవుడు రక్తపాతాన్ని చూసి ఓర్చుకుంటాడా? అనుమతిస్తాడా? నీకు నువ్వేం దైవకుమారుడివి అని ఆ విధంగా యేసుని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఊహించినటువంటి సంఘటన జరిగింది. అదిగో రాస్తున్నాడు, నేల మీదకు వంగి వేలుతో రాస్తున్నాడు. వాళ్ళందరూ చూశారు, ఒకరొకరు చూసి అమ్మో నా పాపాలు రాసేస్తున్నాడు. ఒకరి తర్వాత ఒకరు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రాళ్ల గుట్ట మధ్య సిగ్గుతో, భయంతో, గజగజ వణుకుతూ ఆ స్త్రీ మాత్రమే ఒంటరిగా మిగిలిపోయింది. యేసు తలెత్తి చూశాడు, ఎవరూ లేరు. రాళ్ళు మాత్రం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అమ్మా, ఎవరు నేను శిక్షించలేదా? ఎవరూ లేదు ప్రభు, ఎవరూ శిక్షించలేదు ప్రభు. నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపము చెయ్యకు, వెళ్ళు. మరణపు అంచుల్లోంచి ఆ ప్రభువు ఆమెను ఆ రోజు కాపాడాడు. మృత్యు కోరల నుండి అదిగో ఆ కరుణ సముద్రం, ఆ కరుణామైన యొక్క కౌగుల్లోనికి ఆమెను కాచి కాపాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఈరోజు కరుణతో నీవు తీర్పు తీరిస్తే నీకు కరుణే తిరిగి వస్తుంది. నువ్వు కార్పణ్యంతో, ద్వేషంతో, అసూయతో నీవు ఒకరి మీద మాట విసిరితే నీకు తిరిగి అదే నీకు వస్తుంది. ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నాం. ఇక్కడ ఏమిటి? ఇక్కడ కనికరము లేని వానికి కనికరము లేని తీర్పు దేవుని నుండి లభిస్తుంది. కనికరము తీర్పు కంటే గొప్పది. మర్సీ triumphs over judgment. His love goes beyond law. దేవుని ప్రేమ ఈ చట్టాలు, ఈ యొక్క మనం నిర్మించుకున్నటువంటి కట్టుబాట్లు, వీటికి అతీతమైనటువంటిది. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం కాదు. చాలామంది భారత సాంప్రదాయంలో ఈ ఒక మాట ఉంది, దేవుడు మరలా పుడతాడు ఎందుకు, అవతారాలు ఎత్తాడు ఎందుకు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. తప్పు చేసే వాళ్ళని శిక్షించడానికి, మంచి చేసిన వాళ్ళని, నీతిమంతుల్ని రక్షించడం కోసము దేవుడు మరలా అవతారం ఎత్తుతాడు.
మన ప్రభువు, మన దేవుడు నరావతారిగా యేసు ప్రభువుగా దైవ కుమారుడి లోకానికి వచ్చింది మంచివాడిని రక్షించడానికి మాత్రమే కాదు, దుష్టులను ప్రేమించి పశ్చాత్తాపపడేలా చేసి వారిని రక్షించడం కోసం. పాపాత్ములు మారు మనసు పొంది ప్రభుని ప్రేమను పొందమని చెప్పడం కోసము, దాన్ని అందించడం కోసం. ప్రియమైన సహోదరులారా, మరి ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, మనం తొందరపాటుతో ఎంతమందిని అపార్థం చేసుకొని వాళ్ళు చెడ్డవారని మనము అనుకోవడం మాత్రం కాదు, ఊరంతా ప్రచారం చేశాము, వారి పరువు ప్రతిష్టలు పాడు చేశాం. ఆత్మపరిశీలన చేసుకోవాలి. కొన్నిసార్లు ఆ వ్యక్తి అంటే మనకి ఇష్టం లేదు, అంటే మనలో ఉన్న లోపాలను ప్రశ్నిస్తున్నాడు కాబట్టి అవతల వాడు చెడ్డవాడని చెప్పి లేనిపోని చెప్పి అందరికీ అదే నిజమని నమ్మించి నమ్మబలికేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు, బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అంటే నీలో ఏదో లోపం ఉంది, అది బయటపడకుండా చేయాలంటే నేను ఇలాంటి ప్రశ్నించే వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డను ప్రచారం చెయ్యాలి. అంటే గురువింద గింజ ఇటువంటి మనస్తత్వం చాలామంది మనందరిలోనూ ఏదో సందర్భంలో ఉంటూనే ఉంది. ప్రియమైన సహోదరులారా, మరి మన సంకుచిత భావాలతో తొందరపాటుతో అపార్థం చేసుకొని మనం అనుకున్నదే నిజమని మొండిగా వాదించి నమ్మబలికేటువంటి ప్రయత్నం చేస్తూ మనల్ని తీర్పులు ఇస్తూ ఉన్నాం, వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నాం. మరి ప్రపంచ న్యాయమూర్తి మనందరికీ తీర్పు తీర్చేది ఆ ప్రభువే. ఆ తుది తీర్పు నాడు మనందరినీ తీర్పు తీర్చుతాడు. దేన్ని బట్టి? ఆ ప్రభు సింహాసనం మీద కూర్చొని ఒక కాపరి, గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరు చేసినట్లుగా పుణ్యాత్ములను కుడివైపు, పాపాత్ములను ఎడమవైపు నిలబెట్టి తీర్పు తీరుస్తాడట. ఏమడుగుతాడు? ప్రశ్నలు వేస్తాడు. 6 ప్రశ్నలు. ఏంటవి? ఏం ప్రశ్నలు వేస్తాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం తుది తీర్పు. ఏమని ప్రశ్నలు వేస్తాడు చూడండి. నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు అన్నం పెట్టావు, దప్పిగ్గా ఉన్నప్పుడు దాహం తీర్చావా, నేను రోగిగా ఉన్నప్పుడు పరామర్శించావా, నేను పరదేశిగా ఉన్నప్పుడు నన్ను ఆదరించావా, ఇంకా నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చావా, నేను పరదేశిగా ఉన్నప్పుడు నన్ను ఆదరించావా, చెరసాల్లో ఉన్నప్పుడు దర్శించావా. 6 ప్రశ్నలు. ఈ అన్ని ప్రశ్నల కింద వెనకున్నటువంటిది ఒకే ఒక తలంపు. ఏమిటది? నీవు ప్రేమించావా. ఒకే ఒక మాట. దేవుడు మనల్ని తీర్పు తీర్చేది నేను ప్రేమించానా లేదా, నా జీవితంలో ప్రేమ కలిగి జీవించానా లేదా, ఇంకేమీ ఉండదు. ఇంకా నువ్వు ఎన్ని డిగ్రీలు సంపాదించావు, ఎన్ని మేడలు కట్టావు, ఎన్ని ఎకరాలు సంపాదించావు, ఎంత కూడబెట్టుకున్నావు, ఇవేమి అడగడు. ఈ తీర్పు ఏ మతానికి, ఒక మతానికే చెందింది కాదు, అందరికీ, మానవాళ్ళందరికీ ఉన్నటువంటి సర్వసాధారణమైన తీర్పది తుది తీర్పు. అందరికీ ఒకటే టెస్ట్ పేపర్, ఒకటే క్వశ్చన్ పేపర్. డిడ్ యూ లవ్? నువ్వు ప్రేమించావా నీ జీవితంలో? ప్రేమిస్తే పరలోకం, లేకపోతే నరకం. మరి ఆ తీర్పు, ప్రేమ నిండినటువంటి హృదయాలు మాత్రమే ఇతరుల్లో ప్రేమను చూడగలరు. మరి మనమందరం కూడా ఆ ప్రభువు ముందు నిలబడాలి. ఒకరోజు ఆ తీర్పుకి నిలబడాలి మనం. మరి నేను ఈ విధంగా జీవిస్తున్నాను, వాళ్ళు అది లేదు ఇది లేదు, వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు, ఇలాగే నా కాలం గడిపేస్తున్నానా, లేకపోతే ప్రేమ కలిగి జీవిస్తున్నానా? ఆత్మపరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, మా ప్రియమైన పరలోక తండ్రి, నీవు ప్రేమ కలిగిన తీర్పరివి ప్రభువా. ప్రేమ నిండిన హృదయాలను మాకు ప్రసాదించండి దేవా. నీవు మేము మనుషులను చూస్తాము, నీవు మనసులను చూస్తావు. నీ ప్రేమ
నీతి కంటే న్యాయం కంటే గొప్పది. దేవా, అటువంటి హృదయాన్ని మాకు ప్రసాదించండి. ఇతరుల్లో లోపాలు కనిపెట్టి వారి పరువు తీసేటువంటి, నష్టం చేసేటువంటి నీచ బుద్ధిని, దుర్బుద్ధిని మాలో నుండి తీసివేయండి. ఇతరుల్లో మంచిని చూసి, మేలును చూసి వారిని మెచ్చుకునే మనస్తత్వాన్ని మాకు ప్రసాదించండి. దేవా, మాలో సంకుచిత భావాలను తొలగించండి, విశాల హృదయాన్ని ప్రసాదించండి. పునీత ఫ్రాన్సిస్ షౌరి వారి యొక్క ఆదర్శాన్ని అనుసరించి నీ ప్రేమను పంచుతూ, ప్రేమతో నింపబడి అందరినీ నీ ప్రేమ సన్నిధికి నడిపించుకొని వచ్చిన విధముగా మేము కూడా ప్రేమను పంచి, ప్రేమతో నింపబడి ఈ ప్రేమకు సాక్షులుగా జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.